నన్ను కొట్టినందుకు నా పాపం తగులుతుందన్న. తగిలిందా తగలలేదా ఇంకా కూడా నేను శపిస్తూనే ఉంటా, కానీ చెప్పించా. ఎందుకంటే నువ్వు ఒక దారికి వస్తున్నావు కాబట్టి. ఇక మరి నేను చెప్పినట్టు చెయ్యి, నీకు ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటా, నన్ను నమ్ము అని అనుకొస్తుండులా ఈ లీడరు. మరి ఎవరిని అంటుండు, ఎందుకు అంటుండు, ఎవరు అంటుండ్రు ఇందా పైన వింటున్నారులో. ఓ లీడర్లు జర చెవు పెట్టి మంచిగా ఇరుర్రి. ఎవరన్నా అక్రమంగా అడ్డదారిని సంపాదించిన పైకంతో సిబిఐ ఈడీ వాళ్లకు భయపడుతూ రాయేంది? ఏం భయపడకుర్రో నేనున్నా అంటుండు ప్రపంచ శాంతి దూత ప్రజాశాంతి పార్టీ పెబ్బ కే పాల్సారు. ఓ పాల్సారు, ఇక కానీ అయ్యా నీ కొలపురం. సిబిఐ భయం ఉంటే నా దగ్గరికి రండి, ఐటీ రైట్స్ భయం ఉంటే నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని కాపాడు. సిబిఐ భయం ఉంటే నా దగ్గరికి రండి, ఐటీ రైట్స్ భయం ఉంటే నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని కాపాడు. అమ్మని కడుపు చల్లకుండా. ఓ పాల్సారు, పాపం ఈడీ కేసులో ఇరుక్కున్న కవితక్కను జర కాపాడరాదయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఈరోజు కవితకి ఎవరైనా బెయిల్ ఇస్తారా? న్యాయంగా నేను పోరాడితే బెయిల్ ఇప్పించగలను. ఇవాళ కేసీఆర్ కంప్లీట్గా ఫినిష్ అయిపోలేదా? 100 సార్లు 1000 సార్లు నేను చెప్పలేదా కేసీఆర్ మార్పు చెందు, లేదంటే నిన్ను చిత్తుగా ఓడిస్తామని? మార్పు చెందు, లేదంటే నిన్ను చిత్తుగా ఓడిస్తామని. అమ్మ, అయితే ఈ ఓటమిలో నీ పాత్ర కూడా ఉందా పాల్సారు? సరే ఏమో కానీ ఇప్పుడు కేసీరావు బిడ్డ కవితమ్మ చాలా సిక్కుల్లో పడ్డదయ్యా, పాపం జర్ర కాపాడు సారు. నన్ను కొట్టించావు మే 2, 2022 సిరిసిల్లలో మీ కొడుకుతో నన్ను కొట్టించావు. అనిల్ రెడ్డితో నన్ను కొట్టించావు, ఆ రోజే చెప్పించాను. నువ్వు మస అయిపోలేదా? ఇప్పుడే నా గుండె అది చనిపోవా? నీ నాలుక మీద మచ్చగిట ఉన్నదా ఏంది సారు? అరే నువ్వు ఏమంట శాపన పెట్టినావో గజనే అయింది పాపం కేసీరావుకు. పాల్సారు జర కేసీరావును క్షమించి నీ శాపం వెనకకు తీసుకొని కేసీరావు కుటుంబాన్ని ఆదుకొని ఎక్కువ సీటు గెలుస్తట్టు జర చెయ్యరాదయ్యా, బాగుంటుంది నీ వాంఛను. నీ రుణం తప్పకుండా తీర్చుకుంటాడు కేసీరావు. ఇంకేమన్నా చెప్తావా సారు? చెప్పు ఏమన్నా ఉంటే. నేను నిన్ను క్షమిస్తా. నువ్వు బాబు మోహన్కి వరంగల్లో మద్దతు, నేను నిన్ను 12 సీట్లు మినిమం గెలిపిస్తాను. వింటున్నావయ్యో ఓ కేసీరావు, నువ్వు అట వరంగల్లో బాబు మోహన్కు మద్దతు ఇచ్చి గెలిపిస్తే నీకు పెట్టిన శాపం వెనుకకు తీసుకొని నీ బిడ్డ కైతమ్మకు బెయిల్ ఇప్పిస్తాడట సారు. ఇక నువ్వు ప్రశాంతంగా తమాషగా నిద్రపోవచ్చు. మరి చూడు, జర ఆలోచన చెయ్యి మరి.